హలో గైస్, దిస్ ఈజ్ రూపేష్ ఫ్రమ్ Alice Blue. లాస్ట్ వీడియోలో వై షుడ్ వి ఇన్వెస్ట్ అని మాట్లాడుకున్నాం కదా. స్టాక్ మార్కెట్లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ థింగ్స్ అన్ని రీజన్స్ అన్ని కూడా లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. మరి ఈ స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీ ఎలా పని చేస్తుంది, రెగ్యులేటర్ ఎవరు, సెబీ అనే అందరికి తెలుసు, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మరి ఈ ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది, చాలా కంపెనీస్ పేర్లు వింటూ ఉంటాం, చాలా స్టాక్స్ వింటూ ఉంటాం. లైక్సే కొన్ని ఐటీ కంపెనీస్ మనకు బయట కనపడుతున్న ఐటీ కంపెనీస్ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, బ్యాంకింగ్ కంపెనీస్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఇలా బ్యాంకింగ్ కంపెనీస్, ఐటీ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, చాలా కంపెనీస్ వినిపిస్తూ ఉంటాయి కదా మనకు. లైక్స్ ఎవ్రీ డే టు డే లైఫ్ లో మనం యూజ్ చేసేటివి పేటిఎం కానీ, జొమాటో కానీ, డాబర్, పిడిలైట్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, బయట చూస్తూ ఉంటాం ఇలాంటి కంపెనీస్. వీళ్ళ షాప్స్ కానీ, వీళ్ళ స్టోర్స్ కానీ మనం ఎవ్రీడే యూజ్ చేస్తూ ఉంటాం. బ్రిటానియా కానీ, డాబర్ కానీ కదా. ఇలాంటి కంపెనీస్, ఇలాంటి స్టాక్స్ అన్ని స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ అయి ఉన్నాయి. వాళ్ళ షేర్లు మనం కొనొచ్చు, అమ్మొచ్చు. మరి వాళ్ళు ఎలా లిస్టెడ్ అయి ఉన్నారు? ఇప్పుడు ఒక కంపెనీ లిస్టెడ్ అవ్వాలంటే ఎలా, అసలు లిస్టెడ్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కూడా ఇనీషియల్ గా వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగానే స్టార్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో హైటెక్ సిటీలో ఏదైనా ఒక క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు, లేదంటే ఫేమస్ పానీపూరి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, XYZ కంపెనీ ఉన్నది, రిజిస్టర్ చేసుకున్నారు, చాలా మంచిగా బిజినెస్ రన్ అవుతుంది. పానీపూరి బిజినెస్ ఒక 2 to 3 స్టోర్స్ పెట్టారు హైటెక్ సిటీ సరౌండింగ్ లో, చాలా మంచిగా రన్ అవుతుంది బిజినెస్. మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ మంచి గ్రోత్ వచ్చింది, బ్రాండ్ బిల్డ్ అయింది. ఇప్పుడు ఈ బిజినెస్ ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓవరాల్ హైదరాబాద్ గా మీకు కొంచెం ఫండ్స్ కావాలి, కొన్ని లక్షల రూపాయలు కావాలి, కొన్ని కోట్ల రూపాయలు కావాలి. ఎందుకంటే మీరు ఫ్రాంచైజ్ ఇవ్వాలనుకోవట్లేరు. సో ఎలా మరి ఇప్పుడు? మహా అంటే బ్యాంక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు లోన్ తీసుకోవడానికి. సరే, వాళ్ళు లోన్ ఇస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, మీరు తీసుకుంటారు. దాని మీద ఈఎంఐ ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది ఎవ్రీ మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే కూడా 10 to 12, 13% ఇంట్రెస్ట్ కదా. సో ఇక్కడ ఆలోచించి ఇంట్రెస్ట్ అంతగనం కట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే బాగుంటది మన కంపెనీలో, ఈ బిజినెస్ లో మనను నమ్మి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటది అనుకున్నప్పుడు మనకు కనపడేది ఏంజిల్ ఇన్వెస్టర్స్. సరే, మంచిగానే దొరుకుతారు, అప్రోచ్ అవుతారు, ఒక 10% ఆఫ్ వాటా వాళ్ళు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇస్తారు, వాళ్ళు ఎంతో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసేళ్ళు. హైదరాబాద్ మొత్తం ఒక 10 to 20 బ్రాంచెస్ కూడా మీరు ఎక్స్పాండ్ చేసుకున్నారు. పానీపూరి బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, మంచి మ్యాసివ్ గ్రోత్ చూసారు. ఇప్పుడు ఎలా మరి? ఇంకా స్టేట్ మొత్తం ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు, తెలంగాణ మొత్తం ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. మీ బ్రాండ్ ని, మీ బిజినెస్ ని చాలా మంది కావాలనుకుంటున్నారు. ఇంకా ఫండ్స్ కావాలి, కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ కావాలి. అప్పుడు మనకి ఇంట్రడ్యూస్ అయ్యేది మహా అంటే వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరికి వెళ్తారు, మంచి ఫండ్ తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పనే అది, మంచి మంచి కంపెనీస్ ని ఐడెంటిఫై చేయడం, మంచి మంచి స్టార్టప్స్ ని ఐడెంటిఫై చేయడం, వాటిలలో డబ్బులు పెట్టి ఎంతో కొంత వాటా తీసుకోవడమే వెంచర్ క్యాపిటలిస్ట్స్ పని కదా. మరి ఇప్పుడు మీరు అనొచ్చు, మాకు ఒక ఐడియా ఉంది, ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక బిజినెస్ ఐడియా ఉంది, ఇంప్లిమెంట్ చేసాం, చాలా బాగా నడుస్తుంది, మాకు వీళ్ళందరూ ఎక్కడ దొరుకుతారు? ఏంజల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్స్ అని. మీకు ఐడియా ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ ఆర్ ఎనీథింగ్, మీ ప్రోడక్ట్ లో, మీ ఐడియాలో, మీ బిజినెస్ లో దమ్ముంటే ఖచ్చితంగా మీకు వెంచర్ క్యాపిటలిస్ట్ కానీ, ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ దొరుకుతారు. ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ ని, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని హైర్ చేసుకొని, ఒక మంచి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయించుకొని అప్రోచ్ అవ్వడం అనే పద్ధతి వాళ్ళు చెప్తారు. సో సరే, ఈ పానీపూరి బిజినెస్ కూడా ఏంజల్ ఇన్వెస్టర్స్ ని తీసుకొచ్చారు, 10% వాటా ఇచ్చారు. వెంచర్ క్యాపిటలిస్ట్ ని తీసుకొచ్చారు, 10% వాటా ఇచ్చారు. స్టేట్ మొత్తం ఎక్స్పాండ్ అయింది, చాలా బాగా పనిచేస్తుంది, మ్యాసివ్ గ్రోత్ ఉంది. నెక్స్ట్ స్టేట్ ఆన్ స్టేట్ ఇండియా మొత్తం ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు, బిజినెస్ ని బ్రాండ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఇలా ఇంకా ఫండ్స్ కావాలి, క్రోర్స్ ఆఫ్ రూపీస్ కావాలి, 100 కోట్లు కావాలి. పానీపూరి బిజినెస్ కి అంత అవసరం పడకపోవచ్చు, క్లోతింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కావచ్చు, ఐటీ కంపెనీ కావచ్చు, FMCG పెద్ద ప్రోడక్ట్ బిజినెస్ కావచ్చు. ఎలా మరి? అప్పుడు పిక్చర్ లోకి వచ్చేది IPO, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. పబ్లిక్ కి షేర్లు ఇద్దాం అనుకుంటున్నారు, పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ రైజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే మీ ప్రోడక్ట్ పైన, మీ బ్రాండ్ పైన జనాలకు కూడా నమ్మకం వచ్చింది, చాలా మంది యూస్ చేస్తున్నారు, చాలా మందికి కావాలనుకుంటున్నారు. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, మీరు ఒక మర్చెంట్ బ్యాంకర్ దగ్గరికి వెళ్తారు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కూర్చొని మంచి డాక్యుమెంటేషన్ చేసి సెబీ దగ్గరికి పంపిస్తారు. సెబీ అప్రూవ్ చేస్తే IPOలోకి వస్తారు. మీరు IPO స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. 3 to 4 days లిస్టింగ్ డేట్ ఉంటుంది. అందులో పబ్లిక్ అందరు కూడా అప్లై చేసుకుంటారు. మినిమం 90% సబ్స్క్రైబ్ అవ్వాలి. ఆల్మోస్ట్ అన్ని కూడా మోర్ దాన్ 100% సబ్స్క్రైబ్ అవుతాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ 90% కూడా IPO సబ్స్క్రైబ్ కాకపోతే
ఆపేసుకోవాల్సి వస్తుంది, కొంచెం ఆగాల్సి వస్తుంది, క్లోజింగ్ డేట్ పెంచుకోవాల్సి వస్తుంది, లేదంటే ఇష్యూ సైజ్ లో కొంత సైజ్ ఆఫర్ ఫర్ సేల్ ని తగ్గించాల్సి వస్తుంది. ఈ రెండు కూడా జరగకపోతే ఐపీఓ క్లోజ్ చేసుకొని ఇన్వెస్టర్లకు మనీ బ్యాక్ చేయాల్సి వస్తుంది. సో అలా రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఐపీఓస్ ఏమేమి ఉన్నాయి, టాప్ మోస్ట్ ఎక్కువ అమౌంట్ రైజ్ చేసిన ఐపీఓస్ ఏమున్నాయి, లైక్ సే ఎల్ఐసి, రీసెంట్ గా వచ్చిన పేటిఎం, రెండు కూడా రీసెంట్ గా వచ్చాయి. ఎల్ఐసి 21,000 crore, పేటిఎం 18,300 crore రైజ్ చేసింది. సో అలా సెబీ అప్రూవ్ చేసిన తర్వాత మోర్ దెన్ 100%, మోర్ దెన్ 90% అట్లీస్ట్ సబ్స్క్రిప్షన్ అయితే వాళ్ళు స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ అవుతున్నారు. ఆ స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ అయిన తర్వాత మనం కొనడం అమ్మడం చేస్తున్నాం, మనం డైరెక్ట్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్నాం. మరి మన షేర్లు ఎవరి దగ్గర ఉంటాయి, మన దగ్గర వస్తాయా? డైరెక్ట్ ఇలా పట్టుకొని చూస్తాం ఆ షేర్లను? చూడం కదా. ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ ఫార్మేట్ లో జరుగుతుంది. ఎలా జరుగుతుంది? బ్రోకర్లు ఎవరు, డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటిది, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటిది, ఎక్స్చేంజెస్ అంటే ఏంటిది అనేది కూడా చూద్దాం. కంప్లీట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకైతే సెబీ ఉంది, సెబీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది, కంపెనీస్ లిస్టెడ్ అయ్యాయి. సెబీ అండర్ లో 2 డిపాజిటరీస్ ఉన్నాయి, ఒకటి ఎన్ఎస్డిఎల్, ఇంకోటి సిడిఎస్ఎల్. మన షేర్ సర్టిఫికేట్స్ కానీ మన డీమ్యాట్ అకౌంట్ కానీ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఈ 2 డిపాజిటరీస్ దగ్గర భద్రంగా ఉంటాయి. వీళ్ళ ప్రమోటర్స్ ఎవరు, ఎక్స్చేంజెస్ ఏంటివి, ఇంటర్మీడియరీస్ ఎవరు, కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ ని రెగ్యులేట్ చేస్తున్న సెబీ అండ్ ఈ ఇండస్ట్రీ, కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది, నచ్చింది అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.